నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మన స్టూడియోలో శ్రీ కలగా ప్రసాద్ సిద్ధాంతి గారు, ప్రముఖ జ్యోతిష్కులు, మన కోరికను మన్నించి ఈరోజు మన స్టూడియోకి రావడం చాలా సంతోషకరమైన విషయం. గతంలో ఈయన సిద్ధాంతి గారు చేసిన బంగారం వెండి గురించి చేసిన ప్రెడిక్షన్స్ 100కి 100 పాళ్ళు నిజమయ్యాయని ఆయన ఫేస్బుక్ ఫాలోయర్స్ అందరికీ తెలుసు. మన కోరికను మన్నించి మన స్టూడియోకి వచ్చిన దానికి ధన్యవాదాలండి. నమస్కారం ప్రసాద్ సిద్ధాంతి గారు. నమస్కారం అండి. ప్రసాద్ గారు, ఈ మధ్యకాలంలో బంగారం వెండి రాకెట్ స్పీడ్లో పరిగెత్తాయి, అందరికీ తెలుసు. ఇవి 2025లో చాలా బాగా పరిగెత్తాయి. వెండి అయితే దాదాపు 4,10,000 రూపాయలు టచ్ అయ్యి అక్కడి నుంచి రివర్స్ తిరుగుముఖం పట్టింది. ఈ పరిస్థితుల్లో బంగారం వెండి 2026లో ఎలా ఉండబోతున్నాయి, వాటి రేట్లు ఎలా ఉండబోతున్నాయి, అసలు అంత పీక్లో కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏమి? చాలా మంది ఇరుక్కుపోయారు ఆ రేట్లలో కొనుక్కొని, ఏదో ఇన్వెస్ట్మెంట్ కోసమని అప్పులు తెచ్చి. బంగారం వెండి గురించి మీ యొక్క అమూల్యమైన ప్రెడిక్షన్స్ మా యొక్క ప్రేక్షకులకు దయచేసి కొంచెం వివరంగా చెప్పగలరని కోరికండి. నమస్కారం అండి. వెండి ధర 2024 సంవత్సరం నుంచి పెరగడం ప్రారంభమయ్యి 2032 వరకు ఇది పడి లేచిన ఓవరాల్గా ప్రతి ఏడు వృద్ధిలో ఉంటుందని చెప్పని ముందు నుంచి మేము చెప్తున్న ప్రెడిక్షన్. ఇది శుక్రుడు, చంద్రుడు, యురానస్ అనే 3 గ్రహాలకి సంబంధించినటువంటి కదలికల వల్ల వస్తున్నటువంటి మార్పు. ఇది 2025 అంతా పెరుగుతుందని, 2025 జనవరిని 26వ తారీఖు తర్వాత నుంచి ఇది మార్చి, ఫిబ్రవరి నెలలో, ఏప్రిల్లో కొంతవరకు ఇది మళ్ళీ తగ్గుముఖంలో ఉంటుందని మేము ముందు నుంచి చెప్తున్నాం. అయితే ఈ 2026లో మామూలుగా జనరల్గా జ్యోతిషపరంగా కాకుండా ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఈ బంగారాలు వెండ్లు పెరిగాయని చెప్పి మామూలుగా అనాలిసిస్ చేసేవాళ్ళు కనుక అనుకున్నట్టయితే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఈ 2026 సంవత్సరంలో అటు యూరప్ నుంచి ఇటు అమెరికా నుంచి కూడా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇంకా చికాక్గా ఉండబోతున్నాయి. అమెరికా ఫైనాన్షియల్ స్టేటస్ బ్యాడ్గా ఉండబోతుందని, అలాగే అమెరికా అప్పుల భారం నుంచి గట్టెక్కడానికి కొంత సమయం తీసుకునే అవకాశం ఉందని, దానివల్ల ఫైనాన్షియల్ క్రైసిస్ అమెరికాలో పెరగబోతోందని, అలాగే యూరప్ నుంచి కూడా ఆర్థికంగా కుదేలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పని అనిపించేటువంటి వార్తలతోటి ఇప్పుడు ఏదైతే జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల బంగారాలు వెండ్లు పెరిగాయని చెప్పి జనరల్ అనలిస్టులు అనుకుంటున్నారో ఆ పరిస్థితులు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఇంకా గట్టిగా ఈ బంగారాలు వెండ్లు పెరగడానికి ఇంకా సహకారం చేస్తాయి. అంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 2026 వరకు వెండి బంగారం రేట్లు ఇంకా పెరుగుతాయని మీరు భావిస్తున్నారు. ఈ 2026 సంవత్సరం ఎండింగ్ నాటికి ఈ 25లో వచ్చినటువంటి పీక్ని దాటి ఇంకా ఎదరికి పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ బంగారమే కాదు, వెండే కాదు, రాగి, అల్యూమినియం, అలాగే జింకు, ఈ లోహాలు కూడా ఈ 2026 సంవత్సరం చివరికి వచ్చేసరికి మీకు ఇది తాత్కాలికంగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో కొంచెం స్లోగా ఉన్నప్పటికీ మళ్ళీ యురానస్ రోహిణి నక్షత్ర సంచారం మొదలుపెట్టినప్పుడు, అంటే ఇంచుమించుగా ఈ సంవత్సరం రోహిణి నక్షత్ర సంచారం జూలై 9వ తారీఖు నుంచి యురానస్ మళ్ళీ మొదలెట్టినప్పటి నుంచి మళ్ళీ క్రమంగా పెరుగుదల అవకాశాలు ఈ లోహాలకి గట్టిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో చాలా స్పీడ్గా మొత్తం పీక్ స్టేజ్కి చేరుకుంటాయి. 2026 సంవత్సరం లోహాలకి ఇప్పుడు వచ్చిన హయ్యెస్ట్ రేట్ల కంటే మించి రేట్లు వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. ఆల్రెడీ పీక్లో ఈ ఎంసీఎక్స్లలో వీళ్ళల్లో అప్పులు చేసి కూడా కొంతమంది ఇన్వెస్టర్లు వెండి, ఎస్పెషల్లీ వెండిలో చాలా ఫ్యూచర్ పొజిషన్స్ తీసుకొని ఇరుక్కుపోయారు చాలామంది ఇన్వెస్టర్స్. వాళ్ళు ట్రేడర్స్ అందాం అనుకోండి, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి? దయచేసి 84,000 రూపాయల రేటు నుంచి కూడా మేము కొనండి అని చెప్పి అన్నప్పుడు
చాలామంది అప్పట్లో వెండి పెరుగుతుంది అని చెప్పన్న వార్త బయట జనాలకి పెద్దగా తెలియనప్పుడు అనలిస్టులు ఎవరు చెప్పనప్పుడే మేము వెండి పెరుగుదల గురించి మా గత వీడియోల్లో ఫేస్బుక్లో నా వెనక వీడియోలు చూస్తే కనిపిస్తాయి పదే పదే చెప్పాం. అయితే నీకెలా తెలుసు అని చెప్పన్నట్టుగా కొంత విమర్శగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. దాన్ని నమ్మి అప్పుడే కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. కోట్లాది రూపాయలు ఈ వీడియోలతో సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పినట్టుగా వీటిల్లో ఎదరికి పెరిగిపోయిన తర్వాత చూసి దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఎప్పుడు కూడా ఇది ఒక లాంగ్ టర్మ్ బెట్గా తీసుకోవాల్సిన వ్యవహారం తప్ప ఇవాళకి ఇవాళ కొని ఇవాళకి ఇవాళ అమ్మేటువంటి వ్యవహారం అయితే కాదు. కాబట్టి మేము మొదటి నుంచి చెప్తున్నది ఈ ప్రాసెస్ 7 సంవత్సరాల పాటు లోహాలకి కంటిన్యూస్గా పెరుగుదల ఉంటుంది అని చెప్తున్నాం. అలా చెప్పాను తప్పించి ఇవాళ కొంటే రేపు పెరిగిపోతుంది అని చెప్పన్న పద్ధతిలో ఎప్పుడు చెప్పలేదు. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు వచ్చినటువంటి హైయెస్ట్ రేట్లలో కొని ఇరుక్కుని ఉన్నట్టు కనుక అయితే జ్యోతిషపరంగా నాకున్న పరిజ్ఞానం మేరకు నేను చెప్పగలిగేది ఏంటంటే ఆ రేట్లను దాటి కూడా మీరు లాభాన్ని పొందగలుగుతారు కొంత మీరు పేషెన్స్గా ఉండగలిగితే. ఈ పైన కూడా ఎవరో ఉన్న రేట్లలో హైయెస్ట్ రేట్లలో కొనేసి ఎక్కువ ఇబ్బంది పడే పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఇది వాలటైల్ మెటల్. యురానస్ అనే గ్రహం యొక్క సంబంధంతో పెరుగుతున్నటువంటి వ్యవహారం. యురానస్ అనే ప్లానెట్టే బాగా వాలటైలిటీ తెలియజేసేటువంటి ప్లానెట్. కాబట్టి అత్యున్నతమైనటువంటి హైకి అత్యున్నతమైన లోకి రెండింటికి కూడా చూపించే ప్లానెట్ యురానస్. ఇటువంటి యురానస్ వల్ల వస్తుంది కాబట్టి వ్యవహారం దీనిని ఎప్పుడు కూడా పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఉన్నవాళ్ళు దాన్ని అమ్ముకోవడానికి లాభం స్వీకరించడానికి చూడాలి. ఖచ్చితంగా పడిగి లేచి వెళ్ళడమే తప్ప ఒక్కసారిగా ఇది పైకి వెళ్ళిపోయే పరిస్థితులు లేవు. ఎవరైనా ఇరుక్కుని ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు జూన్, జూలై, ఆగస్ట్ మీ రేట్లను దాటే మొదలవుతుంది. డిసెంబర్ వచ్చేసరికి ఖచ్చితంగా మీరు లాభాలు చూడగలుగుతారు. ఓపికతో ఉండమని చెప్పి నా సలహా. అంటే వెండి అనేది జ్యోతిష్యపరంగా కూడా హైలీ వోలటైల్ మెటల్ అని మీరు చెప్తున్నారు. అదేవిధంగా ఈ వెండి తీసుకొని ఎంసీఎక్స్ దీంట్లో ఫ్యూచర్స్ ట్రేడ్ చేయొద్దు అని మీరు చెప్తున్నారు. అవునండి. మీరు ఎంతసేపు ఉన్నా కూడా మనము వెండి లోహం కానీ లేకపోతే ఈటీఎఫ్లు కానీ కొనమని మీ యొక్క సలహా. నేను 2026, 25, 6, 7, 8, 9, 30, 31 కూడా లోహాలు కంటిన్యూస్గా పెరుగుతాయని చెప్తున్నాను. ఇప్పటికీ వెండిలో ఎక్కువ రేట్లలో ఇబ్బంది పడిన వాళ్ళు ఇప్పుడున్న తక్కువ రేట్లలో రాగికి సంబంధించిన మెటల్ ఈటీఎఫ్లోకి మారమని చెప్పి నా సలహా. ఎందుకంటే రాగిలో మీరు 3 రెట్లు పైన పెరుగుదలని భవిష్యత్తులో చూడబోతున్నారు. కాబట్టి రాగి వెండి ఎలా అయితే ఇప్పుడు షార్ట్ టర్మ్లో పెరిగిందో అలాగే రాగి కొంత లాంగ్ టర్మ్ అయినప్పటికి కూడా ఇంతకు మించిన రిటర్న్స్ని ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. కాబట్టి ఎవరైనా వెండిలో కొంత ఇబ్బంది పడిన వాళ్ళు రాగిని ఇప్పుడు ఎంటర్ అవ్వడం అని చెప్పి అన్నది మంచి పాయింట్. అది వాళ్ళకి కవర్ అవడానికి కారణం అవుతుంది. ఎవరైనా వెండిలో కొని ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే నాకున్న జ్యోతిష పరిజ్ఞానం మేరకు ఇప్పుడు వచ్చినటువంటి హై రేట్లను మించి వెండి పెరగబోతోంది. కాబట్టి ఎవరిని కూడా మేము ఎంసీఎక్స్లో కొనుక్కోండి లేకపోతే ఇవాళ కొన్ని రేపు అమ్ముకోండి అని చెప్పిన సలహా అయితే ఇవ్వలేను, ఇవ్వకూడదు కూడా. ఎందుకంటే కొని ఉంచుకోండి వెండి పెరుగుతుంది అని చెప్పి అన్నం తప్పించి మీరు బెట్ వేయండి ఇంకోటి చేయండి అని చెప్పి చెప్పట్లేదు. కానీ ఆ వ్యవహారం ఆటోమేటిక్గా వచ్చేసింది. కాబట్టి ఈటీఎఫ్ మెటల్ ఈటీఎఫ్ అన్ని రకాల లోహాలు పెరగబోతున్నాయి. ఒకటి పెరిగి ఒకటి తగ్గి దెబ్బతినే కంటే అన్నీ ఉన్నటువంటి మెటల్ ఈటీఎఫ్లోకి వెళ్ళడం మొత్తం మీద మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒడిదుడుకులు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మెటల్ ఈటీఎఫ్లు ఇప్పుడైనా సరే పిల్లల భవిష్యత్తుకి బాగా ఉపయోగపడతాయి, మంచి వృద్ధికి ఉపయోగపడతాయి. మెటల్ ఈటీఎఫ్లు అన్ని లోహాలు పెరగబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మెటల్ ఈటీఎఫ్లు కొనుక్కోవచ్చు. బంగారం కూడా ఇప్పుడు వచ్చింది ఒక హాల్ట్ మాత్రమే, ఇది మళ్ళీ తిరిగి ఎదరికెళ్తుంది. కానీ ఇప్పుడు కూడా నేను ఎవరికీ చెప్పట్లేదు పెరుగుతుందని కొనుక్కోమని. మీ అవసరాన్ని బట్టి కొనుక్కోండి, మీ స్తోమతను బట్టి కొనుక్కోండి, అంతేగాని లాభాల కోసం అప్పులు చేసుకోమని చెప్పి మాత్రం చెప్పట్లేదు. జ్యోతిషపరంగా నాది తప్పు ఒప్పో నేను పెరుగుతుంది అని చెప్పిన సూచనని గత సంవత్సరం పైనుంచే పదే చెప్తూ వస్తున్నాను. మరి ఇవాళ మీరు చూసి హై రేట్లలో ఎంటర్ అయ్యి అంటే ఖచ్చితంగా రేట్లు పెరిగిన తర్వాత పడడం అని చెప్పి అన్నది సహజం, మళ్ళీ పడిన తర్వాత పెరగడం సహజమే.
కానీ జ్యోతిషపరంగా ఈ మాట కాదు నేను చెప్పేది, దీనికి భవిష్యత్తు ఇంకా ఉంది అని చెప్పన్న భరోసా ఖచ్చితంగా ఉంది. కాబట్టి హోల్డ్ అయి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎంతకంటే మంచి రేట్లు చూస్తారు. ఎవరు కూడా స్పెక్యులేషన్ చేసి దెబ్బ తినొద్దు, అది మేము ప్రోత్సహించట్లేదు. చాలా సంతోషం సార్, ధన్యవాదాలు. ఫైనల్ గా మీరు చెప్పేది 2026లో వెండి, బంగారు మరియు పీక్ వెళ్ళిపోతాయి, అంతవరకు ఓపిక్గా వేచి ఉండండి. అప్పులు చేసి ఎంసీఎక్స్లకు దీళ్ళకి వచ్చి ఫ్యూచర్స్ స్పెక్యులేషన్ చెయ్యొద్దండి, ఇది మీరు ఫైనల్ గా చెప్పేది. ఖచ్చితంగా అండి. చాలా సంతోషం సార్, ధన్యవాదాలండి గురుగారు. నమస్తే.